కోసం నా గుండె సడిపై నన్ను చేరవా జోలాలి 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 చిన్ని చిన్ని పైడి కలువ మల్లే నన్నే తాకాలే అల్లి బిల్లి చిరునవ్వులతో అలరించేయాలే నీరాకతో నా జన్మమే ధన్యమే చిరుచిలుక ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జ్యోతి ఏమైందమ్మా అయ్యో జ్యోతి నువ్వెందుకమ్మా ఈ రూమ్ వచ్చావు జాగ్రత్త మేమెవరూ ఈ రూమ్ లోకి రాము నువ్వెందుకమ్మా వచ్చావు దెబ్బేం తగలలేదుగా ఏమైంది జ్యోతి నీకు ఇక్కడేం పని అమ్మ వాయిస్ విన్నాను. ఏంటి వాగుతున్నావు ఆగలేదు. ఈ టేప్ రికార్డర్ నుంచి అమ్మ వాయిస్ పారేస్తాను అవతలకి. ఇలాంటి పనులు చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి పో బయటికి. ఏంట్రా తనే ఏదో చూసి భయపడుతోంది. దానికి సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. పో బయటికి, బయటికి పో. రే కాళీ, ముందు రూమ్కి తాళం వేరా. జ్యోతమ్మా ఏడవకమ్మా, నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకింత ద్వేషం? అయ్యో అది ద్వేషం కాదమ్మా, వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ. 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు, అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు. మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి. మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు. అయ్యా మీరేం చేస్తున్నారు? అయ్యా ఏంటిది? ఎంత పని చేశారయ్యా? నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఈ పెళ్లి నిర్ణయించారు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు. ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు. అంతెందుకు, ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు. కోపంలో మీ నాన్న వాడిని చితకబాది వాడికి స్పృహ లేకుండా చేసేశాడు. ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక
ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయాడమ్మా. తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. అంతఃపురం వారసురాలు యువరాణి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి. దానివల్లే నా ఈశ్వరు నాకు దూరం అయిపోయింది. తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది. కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి. నువ్వు దిగులు పడకుండా నిద్రపో, సరేనా? బాసు మీకో విషయం తెలుసా? చెప్పరా. ఈ అంతఃపురం కట్టేటప్పుడు ఆ. మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పనిచేశాడు. బుద్ధి లేని ఎదవా. కాంపౌండ్ వాల్ ఇంత పెద్దదిగా కడతాడా? రేయ్, ఏంట్రా ఇసిరేసిన బ్యాగ్ కనపడడం లేదు? బాస్ ఆ? 10 కేజీల బంగారం బాస్. ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నావు. ముందు బ్యాగ్ ఎతకరా. మీరు ఇక్కడేం చేస్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడడం లేదన్నా. దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది. అదెందుకు అడుగుతున్నా? అది ఎత్తుకుపోయిందా? ఓరి దొంగ మహాలారా, ఎవరు లేనప్పుడు అంతపురంలో దొంగతనానికి వచ్చారా? అయితే ఎవరు లేరన్నా. రండి, మీ పని చెప్తాను. అన్నా, నీకు కావాలంటే గుండు కొబ్బరి నూనె కొనిస్తానన్నా. నన్ను వదిలేయన్నా, నన్ను వదిలేయన్నా. అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు. ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసి చేయమ్మా. అలాగే మేడం, నేను చూసుకుంటా. తమ్ముడు ప్లంబర్ చెప్పినట్టు 5 రోజుల్లో పని బుక్ చేస్తావుగా? అయ్యో, వాళ్ళ తాత ముత్తాతలే మన బంగ్లాలో పనిచేశారు, వాళ్ళకి తెలీదా? ఛే! ఒక ఎలక్ట్రీషియన్ బాడీని ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి. మీరు ఉన్నారు పప్పు సుద్దలాగా. పప్పు సుద్దా ఏమా? ఎవరైనా కొట్టారా? నీ ఒళ్ళంతా వాచిపోయి ఉంది. ఎక్సైజ్ సార్, ఇవన్నీ ఒరిజినలా? ఒకసారి నొక్కి చూడండి మేడం. అయ్యో, షాక్ కొడుతుంది, షాక్ కొడుతుంది. వాడు నొక్కు అన్నప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చావు చూడు, దానికి నా గుండె పీసులైపోయింది. నడవండి నడవండి. వీడిని అడ్డు పెట్టుకుని ఎస్కేప్ అవ్వాలా? చొక్కా వదిలే. బావా, ఆ బాక్స్ లేవు. రాఘవతో వచ్చారా? పోరా. ఈ బోడుగుంటోడికి బుర్ర లేదు, బొచ్చు లేదు. ఈజీగా మోసం చేసి పారేయచ్చు. ఏవయ్యా అభిషేక్, వాట అంటే సలూన్ వైపు తొంగి చూడవా? జాగ్రత్త, తల్లో పిచ్చుకుని గూడు కడతాయి. మిమ్మల్ని ఆవిడ ఎగతాళి చేసింది కదా, నా కోపం వస్తుంది బాస్. అది ఇలా నవ్వుతూ చెప్తావా? నా బ్యాగ్ కొట్టేసి నన్నే ఏకతాళి చేస్తావా? మణి, దీంతో టైట్ చేయరా. ఏడ్రా? నిన్న పనులు ఉపరిస్తే రానని పెద్ద ఫోర్స్ కొట్టు. అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఈరోజు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు? రాఘవ, అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా. సూపర్ రా, నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉండబోయే 5 రోజుల్లో తను ఎలాగైనా లైన్ లో పెట్టాలి. ఒక ఐడియా ఇవ్వరా? అప్పుడు 4 రోజులు టైం ఇస్తాను. అట్లాడకురా, ఐడియా ఇవ్వరా. ఓ కవిత రాసివు బాబా. కవిత నాకు రాదే, చాలా కష్టం. అందుకే కదా ఐడియా ఇచ్చింది. రే, నీకు రాని ఒక విషయాన్ని ఓ అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది. మ్యాటర్ ఇదా? ఇది మంచి ఐడియా లాగే ఉంది. బాస్ ఆడ ఆలోచించడం మొదలెట్టాడు, రాసి పడదొబ్బితే. రే, ఆడు కవిత కోసం ఆలోచించట్లా, ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు. దానికి 5 రోజులు పట్టుద్ది. ఆలోగా మన బ్యాగ్ కొట్టేద్దాం రా. ఏ రాఘవ, ఏంటిలా వచ్చావు? అంతపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్, అందుకే. ఓ థ్యాంక్ గాడ్. కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా? ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది. కుదిరితే చేసి పెట్టు, లేదా వేరే మనిషిని చూసుకుంటా. నేను రిపేర్ చేస్తానులే, కానీ అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో? మా అమ్మ వాయిస్. నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు, దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా. ఓ అదా విషయం. సరే ఇవ్వు జ్యోతి, నేను రిపేర్ చేస్తాను. థ్యాంక్స్. ఉండి ప్యాక్ చేస్తా. చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా? 8th చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు. తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. 10th అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా, తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట. లేదే, ఉమా ఎవరో దేవరాజుని పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది. FB లో పెట్టింది. ఉమా విడిగా లవ్ మ్యారేజ్, నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్. ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది, కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా. సరే ఇదిగో, జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్. నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది. ఏంటి? దీన్ని రిపేర్ చేస్తాను అన్నా. పిలిచావా? లేదే. పిలిచావా అనుకున్నా. సరే పర్లా, నేను నాతోనే మాట్లాడుకుంటా.